హాయ్ అండి, నేను మీ దేవిని. నిన్నంత బాగున్నారా మీరు? నేనంతా కరెంట్ లేదండి మధ్యాహ్నం వరకును. మా వారైతే ఎన్నిసార్లు అన్నారో. లాస్ట్ ఇయర్ ఇన్వెంటర్ కొంటానన్నారండి. ఇల్లు అప్పుడే స్టార్ట్ చేసాము కట్టడము, అప్పులైతే ఉన్నాయి, వద్దు ఇప్పుడు అనేసి అన్నాను. అంటే ఆపేశారు కొనడం. నిన్నంతా అలా అంటూనే ఉన్నారండి, ఇన్వెంటర్ కొంటానంటే కొనిచ్చావు కాదు అనేసి. కానీ ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ ఏమీ పోలేదండి. మా చిన్నాడు పుట్టినప్పుడు కొన్నామండి ఇవి. ఆడిప్పుడు 9th వచ్చాడు. అంటే ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు అయిందో. అన్నీ కొద్దిగా టీవీ అయితే అన్ని రంగులు కనిపించేస్తున్నాయి, బొమ్మ అస్సలు కనిపించట్లేదు, కళ్ళు ఎఫెక్ట్ వచ్చేస్తాయి. ఫ్రిడ్జ్ కూడా సరిపోవట్లేదండి పెట్టడానికి. అంత రిపేర్ అయితే లేదు, కానీ ఐటమ్స్ చాలట్లేదు. పిల్లలు పెద్దలు అయ్యారు కదా. వాడు నా కడుపులో 6 నెల ఉందని కడుపులో ఉన్నాను అప్పుడు కొన్నామండి ఫ్రిడ్జ్. టీవీ అయితే ఆడ పేరు పెట్టినప్పుడు వచ్చిన డబ్బులతోనే కొన్నాం అనమాట. ఎక్కువ ఎండ్ ఐటమ్స్ వచ్చాయి, మనీ అయితే 5,000 వచ్చాయి అనమాట. 5,000 పెట్టి కొన్నాము. అప్పటి నుంచి ఇప్పటివరకు అలా రన్ అవుతున్నాయండి. అయితే నేనైతే టీవీ అయితే కొనమన్నానండి, ఇన్స్టాల్మెంట్లోనైనా తీసుకోమన్నాను. నిన్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళారంటండి, మధురవాడ. అక్కడ ఏవో సామాన్లు ఒక షాప్లో అమ్ముతున్నారంటండి. కానీ ఇన్స్టాల్మెంట్లో అయితే ఇవ్వరంట. డీలర్షిప్ దగ్గర డైరెక్ట్గా తీసి తక్కువకి అయితే ఇస్తారంటండి. అయితే సౌందర్య షాపింగ్ మాల్లో అక్కడనే 3,000 అంతా నెలకు కడితే ఇస్తారు కదా, టీవీ తీసుకో అని అన్నానండి. అంటే ఇల్లు అప్పులు ఉన్నాయి కదా, అవి తీర్చుదామని లేదు, నీకు సామాన్లు కావాలి అనేసి అన్నారు మా వారు. అప్పు తీర్చుకుంటూ ఒక ఐటెం అమ్ముచ్చుకుంటే బాగుంటుంది కదా అని నా ఐడియా. చూద్దాము, నెక్స్ట్ ఇయర్ కల్లా మా వారు టీవీ కొంటారో కొనరో. ఒక మధ్యతరగతి వెళ్ళాలిగా, నా కోరిక బాగానే ఉంది కదా.